మీ రాజీ ఫ్రమ్ హోమ్ కుక్స్. ఇవాళ నేతి బీరకాయ కొబ్బరి పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. చాలా చూసేద్దాం మన రెసిపీ ఎలా చేయాలో. ముందైతే మనం బీరకాయ మీడియంలో తీసుకోవాలండి. ముదురుది తీసుకోవద్దు, లేతది తీసుకోవద్దు. చక్కగా సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేతి బీరకాయలో ఉన్న తత్వము సరిగ్గా వేగకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇది కేజీ బీరకాయలకి నేను ఒక కొబ్బరి చిప్ప వరకు తీసుకున్నానండి. ఒక చిప్ప అవి చక్కగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందైతే బాండి తీసుకొని అందులో ఈ కట్ చేసుకున్న పీసెస్ వేసుకొని చక్కగా పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని, ఇది మీ కారానికి తగ్గట్టుగా, నేను స్పైస్ ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. మీరు తక్కువ తీసుకునే వాళ్ళు తక్కువ తీసుకోండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించాక అందులో కొబ్బరి వేసేసుకోండి. కట్ చేసుకున్నాం. ఇది కూడా కొబ్బరి కూడా నేను లేతదే తీసుకున్నానండి, మరీ ముదురుది కాదు, మీడియంలో తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు, అది కూడా మ్యాండేటరీ, పచ్చిదైనా వేసుకోవచ్చు. నేను 5 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వేగాక ఒక 5 నిమిషాలు ఆగాక చల్లారంగానే మనం మిక్సీ జార్లో తీసేసుకొని మెత్తగా వేసేసుకోవడమే. జీలకర్ర ఉప్పు వేసుకొని తర్వాత ఆయిల్ పెట్టుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు, ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. తిరగమూతకి మెంతులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందని వేస్తాను. అంతేనండి, మన నేతి బీరకాయ పచ్చడి రెడీ. మీకు కనుక ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.